చాలా మంది జీవితాల్లో జరిగే భయంకరమైనటువంటి పొరపాటు ఏం తెలుసా? దేవుడిచ్చిన జీవితాన్ని, దేవునితో ఒక అద్భుతమైన జీవితం జీవించకుండా దేవుని పక్కన పెట్టి తమకిష్టమైన జీవితం జీవిస్తూ అల్పకాల సుఖభోగాలకు బానిసలుగా మార్చబడి, రెండో మాట చెప్పంటారా, దేవుడికి తమ జీవితంలో సమయం ఇవ్వక, అది ప్రార్థనకు కావచ్చు, మందిరానికి కావచ్చు, వాక్యం ధ్యానించేదానికి కావచ్చు, దేవుడి పరిచర్య చేసేదానికి కూడా కావచ్చు, అది ఎప్పుడైతే సమయం ఇవ్వక తనకిష్టమైన రీతిలో వెళ్తూ ఉంటారో ఆ వ్యక్తి జీవితంలో జరిగే మొట్టమొదటి పని ఏంటంటే అజ్ఞానముతో నింపబడతాడండి. రెండవ పని ఏం చెప్పంటావా? లోకాన్ని ప్రేమించే వ్యక్తిగా మార్చబడతాడండి. మూడవ మాట చెప్పమంటారా? ఈ లోకములో ఎంజాయ్కి అలవాటు పడడం మొదలుపెట్టినప్పుడు ఏ కార్యమైనా చేయడం మొదలు పెడతారు. అక్కడి నుంచి సాతాను తన జీవితంలోనికి ప్రవేశించి రకరకాల భయంకరమైన విపత్తులనికి అతన్ని నడిపించి అతని ద్వారా ఏ ఏ కార్యాలు జరిపించాలనో అన్ని కార్యాలు జరిపించేస్తుందండి. అప్పుడు ఆ వ్యక్తి జీవితంలో అన్ని సంపాదించుకున్న అతను చేసిన క్రియల ఫలము అతని మీదకి వచ్చినప్పుడు తట్టుకోలేక ఈ డబ్బు, ఈ సుఖము, ఈ సంతోషము ఇవన్నీ కూడా నన్ను బాధ పెడుతున్నాయా కానీ సంతోషాన్ని ఇవ్వలేదని ఉక్కిరి బిక్కిరి కావడం మొదలు పెడతాడు. వాటి యందు అసహ్యం పుడుతుంది. మూడో మాట చెప్పమంటారా? తన మీదనే తనకి అసహ్యం పుడుతుందండి.